హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. సంయుక్తలాగా నటిస్తున్న లక్ష్మి స్పీచ్ ఇవ్వడం కోసమని చెప్పి వచ్చి స్టేజ్ ఎక్కుతుంది. ఇక దాంతో జున్ను, లక్కీ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. బాబా, అమ్మ ఏంటి ఇక్కడుంది అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు జున్ను నోరు మూస్తాడు. అది కాదు బాబా, అమ్మ ఏంటి ఇక్కడ ఇటువంటి డ్రెస్సులు వేసుకుంది? అమ్మ ఇటువంటి డ్రెస్సులు వేసుకోదు కదా, చీరలు మాత్రమే కట్టుకుంటుంది కదా అని చెప్పి జున్ను అంటూ ఉంటే అప్పుడు అర్జున్, లేదు జున్ను, తను మీ అమ్మ కాదు, మీ అమ్మలాగా ఉన్న మరొక ఆవిడ అని చెప్పి అంటూ ఉంటాడు. లేదు, మా అమ్మ గురించి నాకు తెలీదా, తను మా అమ్మే అని జున్ను గొడవ చేస్తూ ఉంటాడు. అది కాదు జున్ను, మీ అమ్మ కాదు, తను వేరే ఆంటీ అని అర్జున్ అంటూ ఉంటాడు. మరోవైపు లక్కీ మిత్రతో, నాన్న ఈవిడేంటి ఇక్కడుంది అని అంటూ ఉంటే, అబ్బా లక్కీ, నువ్వు కాసేపు సైలెంట్గా ఉంటావా అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. అది కాదు నాన్న అని లక్కీ ఆవిడ జున్ను వాళ్ళమ్మ అని నిజం చెప్పబోతూ ఉంటే అప్పుడు మిత్ర, ఒరే వివేక్, లక్కీని కాసేపు బయటకు తీసుకువెళ్ళు అని అంటూ ఉంటాడు. దాంతో వివేక్ లక్కీని బయటకు తీసుకువెళ్తాడు. బాబాయ్, జున్ను వాళ్ళ అమ్మేంటి ఇక్కడుంది అని లక్కీ అంటూ ఉంటే, నువ్వు పొరపాటు పడ్డావు లక్కీ, తను జున్ను వాళ్ళ అమ్మ కాదు, జున్ను వాళ్ళ అమ్మలాగా ఉన్న మరొక ఆవిడ అని అంటూ ఉంటాడు. అలా ఎలా ఉంటారు బాబాయ్, వీళ్ళిద్దరూ ఒకవేళ ఏమైనా కవల పిల్లలా అని లక్కీ అంటూ ఉంటుంది. అదంతా నాకు తెలియదు లక్కీ, కానీ చూడ్డానికి మాత్రమే వీళ్ళిద్దరూ ఒక్కలాగా ఉన్నారు, కానీ వేరువేరు మనుషులు అని చెప్పి వివేక్ లక్కీ కూడా అలా అబద్ధం చెబుతూ ఉంటాడు. మరోవైపు సంయుక్త స్టేజ్ మీద స్పీచ్ ఇస్తూ ఉంటుంది. అతి తొందరలో జేఎంఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ప్రతిష్టాత్మకమైన ద బ్యూటిఫుల్ ఫ్యూచర్ ప్రాజెక్ట్ని మొదలు పెట్టబోతుంది. ఒక ప్రాజెక్ట్ సక్సెస్ఫుల్ అవ్వాలంటే సమర్థవంతులైన చేతులు కలవాలి. సమర్థులైన వారి చేతుల్లో ఈ ప్రాజెక్ట్ని తొందరలో నేను పెట్టబోతున్నాను అని చెప్పి సంయుక్త అంటూ ఉంటుంది. ఇండియాలో మేము ప్రాజెక్ట్ మొదలు పెట్టడానికి ముఖ్యంగా 2 కారణాలు ఉన్నాయి. ఒకటి, మా నాన్నగారు ఈ బాధ్యతని నా భుజాల మీద పెట్టడం. రెండవది, నాకు భారతదేశ కుటుంబ వ్యవస్థ మీద ఉన్న మక్కువ వల్ల అని చెప్పి అలా సంయుక్త అంటూ ఉంటుంది. ఇక్కడి సాంప్రదాయాలంటే నాకు చాలా గౌరవం ఉంది. ముఖ్యంగా భార్యాభర్తల బంధం ఎంతో గొప్పది. వాళ్ళ మధ్య ఎన్ని మనస్పర్ధలున్నా కూడా వాళ్ళు విడిపోకూడదు అని చెప్పి ఇక అలా సంయుక్త భార్యాభర్తల బంధం గురించి గొప్పగా చెబుతూ ఉంటే అప్పుడు మిత్ర అలా సంయుక్త వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. కుటుంబం అంటే కేవలం అమ్మ, నాన్న, భార్య, భర్త వీళ్ళు మాత్రమే కాదు, అన్న, చెల్లి, వదిన, బావ, మర్దలు, ఇలా ఎన్నో బంధాలు కలిగి ఉండాలి అని చెప్పి ఇక అలా కుటుంబ వ్యవస్థ మీద తనకున్న మక్కువ గురించి సంయుక్త ఎంతో గొప్పగా చెబుతూ ఉంటే అప్పుడు జయదేవ్ అరవిందతో, చూసావా అరవింద, సంయుక్త అమెరికాలో పుట్టి పెరిగినా కూడా తనకి కుటుంబ వ్యవస్థ మీద ఎంత గౌరవం ఉందో, సంయుక్త స్పీచ్ నాకు చాలా బాగా నచ్చింది అని జయదేవ్ అంటూ ఉంటాడు. అవునండి, సంయుక్త స్పీచ్ నాకు చాలా బాగా నచ్చింది. ఒకరోజు తనని మన ఇంటికి భోజనానికి ఇన్వైట్ చేద్దామని అరవింద అంటూ ఉంటుంది. ఇక సంయుక్త అలా స్టేజ్ మీద స్పీచ్ చేస్తూ ఉంటే తను లక్ష్మి అన్న అనుమానం మనీషాకి కలుగుతూ ఉంటుంది. ఇక సంయుక్త భారతదేశం గొప్పదనం గురించి అలా స్టేజ్ మీద మాట్లాడిన తర్వాత, త్వరలోనే ఈ ప్రాజెక్ట్ని ఎవరికి ఇవ్వబోతున్నానో అనౌన్స్ చేస్తాను, బాయ్ అని చెప్పి ఇక అలా స్పీచ్ కంప్లీట్ చేసుకొని స్టేజ్ దిగి వస్తూ ఉంటే అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఉంటారు. ఇక అప్పుడు అరవింద సంయుక్తకి ఎదురుపడి, అమ్మ సంయుక్త, షార్ట్ అండ్ స్వీట్గా స్పీచ్ని చాలా బాగా ఇచ్చావు, ఒకరోజు నువ్వు మా ఇంటికి భోజనానికి రావాలి అని చెప్పి అంటూ ఉంటే, ఎప్పుడో ఎందుకంటే రేపే మీ ఇంటికి భోజనానికి వస్తాను, నాకు కూడా మీ ఇంటి గడప ఎప్పుడెప్పుడు తొక్కుతానా అని చెప్పి చాలా ఆతృతగా ఉంది అని అలా సంయుక్త అంటూ ఉంటుంది. సంయుక్త స్పీచ్ కంప్లీట్ అయిన తర్వాత అర్జున్ జున్నుని ఇంటికి తీసుకుని వెళ్తూ ఉంటాడు. ఇకప్పుడు జున్ను, అసలు ఏంటి బాబా, అమ్మ ఏంటి ఈరోజు నేను ఎవరో తెలియనట్టుగా ఉంది, కనీసం నాతో మాట కూడా మాట్లాడడం లేదేంటి అని చెప్పి అంటూ ఉంటే, తను అసలు మీ అమ్మ అయితే కదా జున్ను మాట్లాడడానికి, మీ అమ్మ కాదు కాబట్టే నీతో మాట్లాడలేదని అర్జున్ అంటూ ఉంటాడు. ఇక జున్ను ఏమో మనసులో, ఇప్పుడు ఇంటికి వెళ్తే తెలుస్తుంది కదా తను అమ్మో కాదో, ఒకవేళ అమ్మ ఇంట్లో లేకపోతే ఆవిడ ఖచ్చితంగా మా అమ్మే అని జున్ను అనుకుంటాడు. ఇక జున్ను వీళ్ళంతా కూడా ఇంటికి వచ్చేస్తారు. అర్జున్ తల్లితో,
గ్రాని అమ్మ ఇంట్లో ఉందా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడు ఆవిడ ఏమీ మాట్లాడకుండా ఇక అలా చూస్తూ ఉంటుంది. నిన్నే గ్రాని అమ్మ ఇంట్లో లేదు కదా, అయితే అక్కడ ఫంక్షన్ దగ్గర ఉన్న ఆవిడ ఖచ్చితంగా మా అమ్మే అని జున్ను అంటూ ఉంటాడు. ఇక ఇంతలో లక్ష్మి చీర కట్టుకొని కిందకి వస్తూ జున్ను అమ్మ ఇంట్లోనే ఉంది అని అంటూ ఉంటుంది. దాంతో జున్ను అమ్మ అంటూ పరిగెత్తుకుంటూ వచ్చి లక్ష్మిని హగ్ చేసుకొని, అమ్మ నువ్వు ఇక్కడ ఉంటే మరి ఫంక్షన్లో ఉన్న ఆవిడెవరు అని అంటూ ఉంటాడు. ఏంటి ఫంక్షన్లో ఉన్న ఆవిడ ఎవరు తను అని లక్ష్మి ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటుంది. అమ్మ ఇందాక అర్జున్ బాబా నన్ను ఒక ఫంక్షన్కి తీసుకెళ్ళాడు, అక్కడ ఒక ఆవిడ అచ్చం నీలాగే ఉంది, నువ్వు నన్ను పట్టించుకోవట్లేదు ఏంటా అని నేను అనుకున్నాను, ఇప్పుడే అర్థమైంది ఆవిడ నువ్వు వేరు వేరని అని జున్ను అంటూ ఉంటే, అవును జున్ను మరి ఎవరిని పడితే వాళ్ళను అమ్మ అని పిలిస్తే వాళ్ళెందుకు పలుకుతారు అని లక్ష్మి అంటూ ఉంటుంది. సరే నువ్వు ఫ్రెష్ అయ్యి కిందికి రా అని చెప్పి జున్నుని లక్ష్మి తన గదిలోకి పంపిస్తుంది. సారీ జున్ను, నేను అనుకున్నది నెరవేరటానికి నిన్ను ఇలా మభ్యపెట్టగా తప్పడం లేదు అని చెప్పి లక్ష్మి జున్నుకి సారీ చెబుతుంది. ఇక తర్వాత నువ్వు నిజంగానే బావగారింటికి భోజనానికి వెళ్తావా అక్క అని జాను అంటూ ఉంటుంది. అవును జాను, నేను అనుకున్నది సాధించాలంటే ఆ ఇంటికి వెళ్ళాలి, నేను మాత్రమే కాదు నువ్వు కూడా ఆ ఇంట్లో ఉండాలి, ఇప్పటి నుండే నువ్వు ఆ ఇంటి కోడలివి కాబోతున్నావనే విషయం వాళ్ళకు అర్థం అవ్వాలి, అలా జరగాలంటే నాతో పాటు నువ్వు కూడా ఆ ఇంటికి వచ్చి ఆ ఇంట్లోనే ఉండాలి అని లక్ష్మి అంటూ ఉంటుంది. కానీ ఎలాగక్క, దేవయాని గారు నన్ను చూస్తూ ఉంటేనే మండి పెడుతున్నారు, అటువంటిది నేను ఆ ఇంటికి ఎలా రాగలను, ఆ ఇంట్లో ఎలా ఉండగలను అని జాను అంటూ ఉంటే, అప్పుడు అర్జున్ అందుకు నా దగ్గర ఒక ఐడియా ఉంది, నువ్వు జానులాగా వస్తే అక్కడ ఉండలేవు, అదే సంయుక్త మనిషిగా వస్తే ఖచ్చితంగా అక్కడ ఉండగలవంటూ అర్జున్ ఒక ప్లాన్ని చెబుతాడు. దాంతో లక్ష్మి నిజమే జాను, అర్జున్ గారు చెప్పింది కరెక్ట్, ఇప్పుడు సంయుక్త మీద వాళ్ళకి మంచి అభిప్రాయం ఉంది, నువ్వు సంయుక్త మనిషిగా అక్కడికి వస్తే ఖచ్చితంగా ఆ ఇంట్లో ఉండగలవు అని చెప్పి అర్జున్ గారు చెప్పినట్టుగా చేద్దామని లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక తర్వాత రోజు ఉదయాన్నే మిత్ర లక్ష్మిని సంయుక్తని గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఎంతమంది తను సంయుక్త అని చెబుతున్నా కూడా నా మనసుకి ఎందుకో తను లక్ష్మి అనే అనిపిస్తుందంటూ ఇక కబోర్డ్లో ఉన్న పెళ్లి ఫోటోని మిత్ర చూస్తూ ఉంటాడు. అప్పుడే మనీషాదేవి అని ఇద్దరు కూడా అక్కడికి వస్తారు. మిత్ర లక్ష్మిని చూస్తూ ఉంటే ఇక అప్పుడు మనీష మరుగున పడిపోయిన జ్ఞాపకాలు బయటకు వచ్చాయి, మూసుకుపోయిన మనసు తెరుచుకుంది ఏంటి మిత్ర అని అంటూ ఉంటుంది. దాంతో మిత్ర ఎంతమంది తను సంయుక్త అని చెబుతున్నా కూడా నాకెందుకో తను లక్ష్మి అనే అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే, అవును మిత్ర నువ్వు అన్నది నిజమే, నాకు కూడా అలాగే అనిపిస్తుందని మనీష మనసులో అనుకుంటూ ఉంటుంది. కానీ వివేక్ ఆధారాలు చూపించిన తర్వాత ఇప్పుడు నా అనుమానం క్లియర్ అయింది, పైగా నువ్వు సంయుక్త ఇద్దరు కలిసి చదువుకున్నారని నువ్వు కూడా నాకు చెప్పావు కదా, అందుకే ఇంకా విషయం గురించి ఆలోచించదలుచుకోవడం లేదని మిత్ర అంటూ ఉంటాడు. ఇక అప్పుడు మనీష దేవి అనే ఆంటీ వల్ల నేను నీ దగ్గర ఇరుక్కుపోయాను మిత్ర, నేను చెప్పిన విషయాన్ని పట్టుకొని నువ్వు తను 100% సంయుక్తాన్ని నమ్ముతున్నావు, కానీ నిజానికి తను లక్ష్మి అనే అనుమానం నాలో కూడా ఉంది అని మనీష అనుకుంటూ ఉంటుంది. ఏంటి మనీష దేని గురించి ఆలోచిస్తున్నావని మిత్ర అక్కడి నుండి వెళ్ళిపోయాక దేవి అని అడుగుతూ ఉంటుంది. ఆంటీ ఎందుకు తను లక్ష్మి అని నా మనసుకు అనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు దేవి అని ఏంటి మనీష నువ్వు స్టేజ్ మీద సంయుక్త స్పీచ్ చూసిన తర్వాత కూడా నీకు ఇంకా అనుమానం క్లియర్ అవ్వకపోతే ఎలా, ఇక ఈ జన్మకి నువ్వు మారవని చెప్పి దేవి అని మనీషని తిట్టుకుంటూ ఉంటుంది. ఇక సంయుక్త వస్తూ ఉండడంతో అరవింద జయదేవ్ ఇద్దరు కూడా ఎంతో ఘనంగా తన కోసమని ఏర్పాట్లు చేస్తారు. ఇంట్లో రెడ్ కార్పెట్ని వేసి ఉంచుతారు. ఇక అలా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే మనీష చూడండి అంటే ఆ సంయుక్త కోసం వీళ్ళు ఎంత ఓవర్ చేస్తున్నారో, రెడ్ కార్పెట్ అంట ఓవర్ యాక్షన్ ఎక్కువైనట్లేదని అంటూ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఓవర్ చేస్తే రాబోయే ఫలితాలు కూడా అంత ఓవర్గా ఉంటాయని దేవి అని అంటూ ఉంటుంది. ఇక ఇంతలో జాను వచ్చి ఇంట్లో నిలబడుతుంది. రాజాను అని చెప్పి అరవింద పిలుస్తూ ఉంటే బావగారితో మాట్లాడడానికి వచ్చానని జాను అంటుంది. ఏంటి బావగారు అత్తయ్య గారు మామయ్య గారు అంటూ వరుసలు కలుపుతున్నావు, నీకు ఇంకా సిగ్గు రాలేదా అని చెప్పి దేవి అని అంటూ ఉంటే ఇక అప్పుడు అరవింద చూడు దేవి అని నీ కొడుకుతో జాను పెళ్లి చేయాలనుకోకపోవచ్చు, అది నీ ఇష్టం, కానీ నా విషయంలో వేలు పెడితే మాత్రం నేను ఊరుకోను. లక్ష్మి నా కోడలు,
లక్ష్మి తరపున జాను నన్ను అత్తయ్య అని పిలవచ్చు, ఈ ఇంటికి వస్తూ పోతూ ఉండొచ్చు అని అరవింద దేవయానికి వార్నింగ్ ఇస్తుంది. ఇక ఆ తర్వాత మిత్ర కిందకి వస్తాడు. ఏంటి జాను ఇలా వచ్చావని అడుగుతుంటే, బావగారు నేను స్కూల్లో జాబ్ మానేశాను, అక్కడ వచ్చే శాలరీ నాకు సరిపోవడం లేదు, మీకు తెలిసిన వాళ్ళ కంపెనీలో రిఫర్ చేయరా అని అడుగుతూ ఉంటే, అప్పుడు ఎన్ని రోజులు ఇలా కష్టపడతావు, నువ్వు ఇక్కడే ఉండొచ్చు కదా అని మిత్ర అంటూ ఉంటాడు. అప్పుడు జాను, వద్దు బావగారు, ఒకళ్ళ మీద ఆధారపడడం నాకు ఇష్టం లేదు, దయచేసి నాకు ఒక ఉద్యోగం చూడండి అని మిత్రని జాను అడుగుతూ ఉంటుంది. ఈరోజు సంయుక్త ఇక్కడికి వస్తుంది, తను వచ్చి వెళ్ళాక మనం ఈ విషయం గురించి మాట్లాడుకుందామని మిత్ర అంటూ ఉంటాడు. సరే బావగారు నేను ఇక వెళ్ళొస్తానని జాను అంటూ ఉంటే, భోజనం చేసి వెళ్ళు అని అరవింద జానుని ఆగమని చెబుతుంది. ఇక ఆ తర్వాత మనీష జాను వైపు అనుమానంగా చూస్తూ, ఆంటీ, లక్ష్మి అయినా జాను అయినా వీళ్ళిద్దరూ ఒకరి దగ్గర చేయి చాచే రకాలు కాదు, ఇలా పని కట్టుకొని మిత్రని ఉద్యోగం చూడమని అడుగుతుందంటే ఖచ్చితంగా జాను ఏదో ప్లాన్ చేయడానికి వచ్చిందనిపిస్తుంది అని అలా దేవి అని అంటూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.